మాస్టర్. ఇక ఈరోజు టాపిక్ మాస్టర్స్, మన టాపిక్ ఏంటంటే అవగాహన. అయితే మీలో చాలామంది, ఎందుకంటే ఈ మధ్య కాలంలో మెడిటేషన్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత చాలా ఏళ్ల నుంచి మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. చాలా రోజుల నుంచి, చాలా నెలల నుంచి చేస్తున్నటువంటి వారు ఉన్నారు. సో మీరంతా కూడా వివిధ స్టేజ్లో ఉన్నటువంటి మాస్టర్స్. మీకు మీ అందరికీ కూడా ఎప్పుడైతే మీరు ధ్యానంలోకి వచ్చారో, ధ్యానం చేద్దాము అనే సమయానికి మీకు ధ్యానం కుదరకపోవటము, ఓకే, చాలా ఇబ్బంది పడటము అన్నది మీ అందరికీ జరిగే ఉంటుంది. అది నాకు కూడా జరిగింది. కాకపోతే ఏంటంటే త్వరితగతిన దాన్ని నేను ఆమ్, తెలుసుకోగలిగాను. ఎందుకు నాకు ధ్యానం ఎందుకు కుదరటం లేదు అన్నటువంటి విషయాన్ని చాలా త్వరితగతిన తెలుసుకోగలిగాను. అయితే అవి అవి ఏ విధంగా తెలుసుకోగలిగాను అన్నటువంటివే ఈరోజు మనము ఇక్కడ మాట్లాడుకుందాము మిత్రులారా. అయితే మొదట్లో మేము ధ్యానం ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మేము ధ్యానంలోకి వచ్చినప్పుడు అందరి గురువులు వినేవాళ్ళము, అన్నీ చేసేవాళ్ళము, అద్భుతమైనటువంటి ధ్యానం చేసేవాళ్ళము. ఆ ధ్యానం నుంచి అపారమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొని క్లాసెస్ తీసుకోవటానికి వెళ్ళేవాళ్ళం మేమంతా. అంటే మేమంతా ఒక 10, 15 మంది ఒక గ్రూప్‌గా ఒకటేసారి రావటం అన్నది జరిగింది. అయితే ఆ సమయంలో మేము క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు కొంతమంది పార్టిసిపెంట్స్ చాలా ఏళ్ల తరబడి నుంచి ధ్యానాలు చేసేవాళ్ళన్నట్టు. వాళ్ళంతా వెరీ, వెరీ సీజన్డ్ అండ్ వెరీ ప్రో మెడిటేటర్స్‌గా ఉన్నారు వాళ్ళంతా. అయితే వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు కొద్దిగా మాకు షాక్ అనిపించింది. ఏంటి అంటే, మాస్టర్ నేను ధ్యానం చేస్తాను, 3 గంటలు చేస్తాను, 2 గంటలు ధ్యానం చేస్తాను. కానీ ధ్యానం నుంచి బయటకొచ్చిన తర్వాత నా కోపాన్ని నేను ఆపుకోలేకపోతున్నాను. నా కోరికల్ని నేను ఆపుకోలేకపోతున్నాను. ఓకే, నా బాధను నేను ఆపుకోలేకపోతున్నాను. ఎందుకు? అని ప్రశ్నించేవాళ్ళు. మాకు చాలా, ఎందుకంటే అటువంటి స్థితి ఎక్కువగా మాకు కలగలేదు. అయితే ఆ కోణంలో ఎప్పుడైతే నేను బాగా ఆలోచించి ఆహ్, ఎందుకు ఇలా అవుతుంది అని అన్నప్పుడు అర్థమైనటువంటి విషయం ఏంటంటే మిత్రులారా, అవగాహన, ఎరుక స్థితి. అంటే మనము ఎవరము అన్నటువంటి అవగాహన ఇంకా చాలా బలంగా వాళ్ళలో నాటుకోలేదు. ధ్యానం చేస్తున్నప్పుడేమో ఒక ఆత్మస్వరూపిణి అని అనుకుంటున్నారు. ధ్యానం నుంచి బయటికి రాంగానే ఈ దేహం అనుకుంటున్నారు. సో కాబట్టి ఆత్మస్వరూపంగా ఉన్నప్పుడు ధ్యానంలో ఉంటున్నారు, కామ్‌గా ఉంటున్నారు. ఎటువంటి పరిస్థితులు వాళ్ళకి ఎదురవ్వటం లేదు. కాబట్టి వాళ్ళు ఏమాత్రము కూడా చలించకుండా అలా కూర్చోగలుగుతున్నారు. ధ్యానం నుంచి బయటికి రాంగానే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళని ఆ యొక్క ఎరుక స్థితి నుంచి, అంటే ఆ అవేర్‌నెస్ నుంచి లాగేస్తా ఉందన్నట్టు. లాగేసి నార్మల్ దేహస్థితిలో ఏ విధంగా అయితే మనము బిహేవ్ చేస్తామో అలానే బిహేవ్ చేయటం అన్నది మొదలుపెట్టారు. అప్పటినుంచి ఈ యొక్క టాపిక్, ఈ అవేర్‌నెస్, ఎరుక స్థితి అన్నది ప్రతి వారిలో ఈ యొక్క ధ్యానంతో పాటు ఈ యొక్క స్థితిని మనం ఎలా తెచ్చుకోవాలి అన్నటువంటి దాని మీద చాలా ప్రయోగాలు చేయటము, చాలా సార్లు దాన్ని ఆహ్, రిఫైన్ చేయటం అన్నది జరిగింది మాస్టర్స్. అయితే ఈ అవగాహన అన్నది చాలా, చాలా, చాలా ముఖ్యం. ఓకే. ప్రతి నిత్యము మనము మన యొక్క ఆత్మస్థితిలోనే ఉండాలి మిత్రులారా. ఓకే. ప్రతి నిత్యము ఆత్మస్థితిలో ఉండాలి. ఎలా? అంటే పొద్దున మనం కళ్ళు తెరిచినప్పటి నుంచి రాత్రి మళ్ళా మనం కళ్ళు మూసుకునే వరకు ఆ యొక్క ఆత్మస్థితిని కంటిన్యూ చెయ్యాలి అంటే మనము ఎల్లప్పుడూ కొంత సరి అయినటువంటి అవగాహన ఒకటి ఉండాలి. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా మనకు కొన్ని టూల్స్ గూడా ఉండాలి. ఓకే. అందులో మొట్టమొదటగా నాకు తటస్థపడినటువంటి టూల్ ఏంటంటే, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఇది 5 వేళ్ళ గురించి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు మాస్టర్స్. నాకు తెలియదు ఎంతమంది మీరు దీని గురించి తెలుసో లేదో నాకు తెలీదు. కానీ చాలా అద్భుతం. రైట్. ఎందుకు అంటే ప్రతి నిత్యము మనం మన ఏళ్ళు చూసుకోకుండా మన యొక్క ఆహ్, దినం గడవదు. అంటే మన యొక్క రోజు గడవటం అన్నది జరగదు.
ఓకే. పత్రిజీ గారు ఏం చెప్పారంటే, ఈ 5 ఏళ్లలో ఉందబ్బా! స్పిరిచ్యువాలిటీ అంతా ఈ 5 ఏళ్లలోనే ఉంది. మీరు ఎప్పుడు కూడా ఈ 5 ఏళ్లని గనుక మీరు చూసుకుంటా ఉన్నట్టయితే, నేను చేస్తున్నది స్పిరిచ్యువల్ జర్నీ. నేను చేస్తుంది ఒక ఆధ్యాత్మిక ప్రయాణము. ఓకే. ఆధ్యాత్మిక ప్రయాణానికి మూలం ఏంటిది మిత్రులారా? నేను ఒక ఆత్మస్వరూపిని. నేను దేహాన్ని కాదు. దేహం అన్నది ఒక పరికరము. ఇట్ ఈస్ అన్ ఇన్‌స్ట్రుమెంట్. ఓకే. కాబట్టి ఆధ్యాత్మిక ప్రయాణం అనంగానే ఇమ్మీడియేట్‌లీ మనకొచ్చేదేంటి? ఓహ్! నేనొక ఆత్మస్వరూపిని. ఈ దేహం కేవలం ఒక వెహికల్ మాత్రమే. ఆ ఆత్మ యొక్క లక్ష్యాన్ని చేరటానికి మనకు ఈ దేహం కావాలి. అంతే కదా! మన ఈ దైనందిక జీవితంలో కూడా ఎక్కడన్నా మనం మన యొక్క ప్రయాణంలో మన లక్ష్యాన్ని చేరాలి అంటే మనకేదో గావాలి. కారో, ఏరోప్లేనో ఏదో ఒక సాధనం అన్నది మనకు కావాలి. అదేవిధంగా మన ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మన యొక్క లక్ష్యాన్ని చేరాలి అంటే మనకు ఈ దేహం కావాలి. ఓకే. ఒక ఆత్మస్వరూపిగా మన లక్ష్యం ఏంటి మిత్రులారా? ఓకే. మన ఆత్మ లక్షణం లక్ష్యం ఒకే ఒక్క లక్ష్యం మిత్రులారా. అది ఆ పరమాత్ముని చేరి పరమాత్ముల్లో ఐక్యం కావటం మాత్రమే. ఆత్మకి ఇంకా వేరే లక్ష్యం లేనే లేదు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఆత్మకి ఒకటే ఒక్క లక్ష్యం. అదేంటంటే ఆ పరమాత్ముడిని చేరుకోవాలి. ఆ పరమాత్ముడిలో లీలం కావాలి. ఓకే. ఇది కంప్లీట్‌లీ మీరు చాలా గట్టిగా పట్టుకోండి దాన్ని. ఓకే. నేను ఒక ఆత్మస్వరూపిని. నా నా యొక్క అంతిమ లక్ష్యము కేవలము ఆ యొక్క పరమాత్ముడిని చేరటం ఒక్కటే. ఓకే. అది ఫస్ట్ పాయింట్ మిత్రులారా. సెకండ్ పాయింట్ వచ్చేసి ఆ పరమాత్ముడిని మనం పరమాత్ముడిలో లీలం కావాలి అంటే ఎప్పుడు మనము పరమాత్మలో లీనమైపోతాం మిత్రులారా? పరమాత్మునితో ఐక్యం ఎప్పుడైపోతాము? అంటే ఆ పరమాత్మునికి ఏవైతే గుణగణాలున్నాయో అవి మనలో రావాలి. రైట్? ఆ మనలో వచ్చినప్పుడు ఏమవుతుంది? అది మనము ఆ యొక్క ఐక్యం అన్నది సాధ్యమవుతుంది. మీకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రైట్? పాలును, నెయ్యి. పాలు, నెయ్యి 2 మనం కలపడం సాధ్యమా మిత్రులారా? అంటే వాటికున్నటువంటి స్థితిని, అంతేగాని దాన్ని మార్చి స్థితి కాదు నేనన్నది. అవి యథార్థంగా ఉన్నటువంటి స్థితిలో వాటి రెండిటిని మనం కలపడం జరుగుతుందా మిత్రులారా? కలగదు. పాలు వేరే గుణాలున్నాయి. నెయ్యి వేరే గుణం ఉంది. ఈ రెండిటిని మనం కలపలేం. కాకపోతే పాలని ఒక ప్రాసెస్ ద్వారా, ఒక పద్ధతి ఉపయోగించి, ఒక ప్రక్రియని ఉపయోగించి, ఈ పాలని నెయ్యి చేసి, ఈ నెయ్యిని మనం కలపవచ్చు. అదే విధంగా మనం పరమాత్మలో ఐక్యం కావాలి అంటే, మనం ఉన్నటువంటి ఈ స్థితిలో పరమాత్మలో ఐక్యం కాగలమా? కాలేము. ఎందుకు? అంటే మనకు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మూలంగా మనము నిత్యము డిస్టర్బ్ అయిపోతా ఉన్నాం. అంటే ఎమోషన్స్‌తో కూడుకొని ఉన్నాం మనమంతా కూడా. భయము, ఆందోళన, ఈర్ష్య, అహంకారము, కోరికలు, ఇవన్నీ సరికానటువంటి గుణాలు. ఇవి ఏ గుణాలు కూడా పరమాత్మునికి లేవు మిత్రులారా. కాబట్టి ఇప్పుడున్నటువంటి సహజ స్థితిలో మనము ఆ పరమాత్ముడిలో ఐక్యం కాలేం. సో, ఆ పరమాత్ముడిలో మనం ఐక్యం కావాలి అంటే మనలో ఒక పరివర్తన అన్నది రావాలి. ఆ పరిపక్వతకు చెందాలి. ఏంటి ఆ పరిపక్వత? అంటే ఈ యొక్క గుణాలని మనం ఆచరణలో పెడుతూ మనం ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు ఆచరణలో పెట్టగలము? మళ్ళా దానికి ఒకటే ఒక పదం. నేను శరీరాన్ని కాదు. నేను ఒక ఆత్మస్థితిని అన్నటువంటి ఆ ఎరుక స్థితి. అయితే ఇక పత్రిజీ గారు ఇటువంటి స్థితి, అంటే నేను ఒక ఆత్మస్వరూపిని. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులు ఏవి కూడా నన్ను చేయకుండగా నేను నా యొక్క జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ నేను ముందుకు వెళ్ళాలి అనంటే మనకు ఆ యొక్క అవగాహన, ఎరుక స్థితి ఉండాలి. అవగాహన మనకిప్పుడు క్లియర్‌గా ఉంది.